మనిషి చచ్చిపోయిన ఇంట్లో ఎంతో దుఃఖం ఉంటుంది. అప్పటిదాకున్న మనిషి లేకుండా పోయిందంటే చుట్టాలు పక్కాల దుఃఖం ఆకాశాన్ని అంటుతుంది. సచ్చిన మనిషి చేసిన మంచి పనులు యాద్ చేసుకుంటా తన జ్ఞాపకాలు ఒల్లించుకుంటా వలవోస్తుంటారు. అయితే వరంగల్ ఎంజీఎం దవాఖానాల జీవిడిచి మార్చరికి పోతే మనిషి సచ్చిన బాధ కంటే ఎక్కువ మార్చరి మనుషులు చేసిన పొరపాటే ఎక్కువ ఏడుపు తెప్పిస్తున్నది. ఎందుకంటారా? ఇగో ఇందుకే రందివాడేటోని మీద రాయెత్తేసినట్టు మూలిగైన అక్క మీద తాటి పండు పడ్డట్టు మనిషి చచ్చిన దుఃఖంలో ఇంటోళ్ళుంటే వరంగల్ జిల్లా ఎంజీఎం మార్చరీలా పనిచేసేటోళ్ళు ఇంకింత ఎక్కువ దుఃఖం కలిగేటట్టు చేసిండ్రట. ఒకళ్ళ శవాన్ని బదులు ఇంకొకళ్ళ శవాన్ని ఇచ్చి ఇంటోళ్ళనే కాదు మొత్తం ఊరును పరిశాన్ చేసిండ్రట. రాయపర్తి మండలం మైలారం ఊర్లుండే కుమారస్వామి అనే మనిషికి యాక్సిడెంట్ జరిగిందట. ఎంబటే ఎంజీఎంకి వేసుకొని పోయిందట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పానం పోయిందట కుమారస్వామిది. పోయిన మనిషి ఎట్లాగో తిరిగి రాడు కాబట్టి ఆఖరి కార్యాలకు శవాన్ని మార్చరీకి పోయి అడిగితే ఇచ్చిండ్రట అక్కడ పనిచేసేటోళ్ళు. ఏడ్చుకుంటూనే ఇంటికి తీసుకుపోయి అక్కడి నుంచి సాబు డప్పులతోని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రట. మరి అక్కడ ఎవరికి అనుమానం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది కుమారస్వామి శవం కాదని గుర్తుపట్టిండ్రట. మా ఇయ్యంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. మాకు స్త్రీ అనే అక్షరం మనకి ఇటు చేయకో అటు చేయకో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది. వాడికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి, వాడికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. శవాన్ని సాపల బట్టల చుట్టిస్తారు కాబట్టి అట్లనే తీసుకొని వచ్చిండ్రు కావచ్చు. మరి ఇంటికాడనైనా ఇగురంగా చూడొచ్చు కదా, కానీ అక్కడ ఎవరు పట్టించుకోక అట్లనే శవాన్ని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రు కావచ్చు. దింపుడు గల్లం కాడ గుర్తుపట్టిండ్రో లేకుంటే కాట్లు పెట్టినప్పుడు మంచి రూపురేఖలు చూసిండ్రో తెలియదు కానీ అప్పుడు కానీ ఈ శవం కుమారస్వామిది కాదే అనే అనుమానం కలిగిందట. ఇంకేమున్నది లబో దిబో మొత్తుకున్నారట. ఎంజీఎం మార్చరీలా శవాలు ఇచ్చేటోళ్ళు చేసిన పొరపాటుతోనే ఇదంతా జరిగిందని శవాన్ని మళ్ళీ ఎంజీఎంకే పంపిండ్రట. మాకు ఏరేటోళ్ళ శవాన్ని ఇచ్చినట్టే మా కుమారస్వామి శవాన్ని ఇంకెవరికన్నా ఇస్తే ఎట్లా అని ఏంబటే ఎంజీఎం దవాఖానాకు మార్చరీకి పోయి అడిగిండ్రట. దానికి వాళ్ళు ఒంట్లే భయం లేనట్టు రేపు రమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండ్రట. వాళ్ళు చెప్పినట్టే ఎంజీఎంకి పోతే మార్చరీల శవం లేదట. ఓర్ని ఇదెక్కడి ట్విస్ట్ రా దేవుడా, కుమారస్వామి శవం ఏమైందిరా భగవంతా అని మార్చరీలో ఎంత లెంకినా దొరకలేదట. ఎందుకైనా మంచిదని దవాఖాన అంతటా తిరిగితే ఐడి వార్డులా ట్రీట్మెంట్ ఇస్తున్నారట డాక్టర్లు. ఎన్నెన్ని మలుపులు తిరిగిందో చూడుండ్రి కుమారస్వామి సావు ముచ్చట. పాపం మా ఇంటోళ్ళు ఏరేటోళ్ళ శవం ముంగట కూర్చొని ఎంత ఏడ్చిండ్రో ఏమో. పోన్రి ఈ కష్టం పగవని కూడా రావద్దురా దేవుడా. ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమైంది కావచ్చు, మాట్లాడొస్తేనే మైకు ముందటికి రావాలి అనేది తెలియదా? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉన్న పరుగును తీసుకున్నాడు? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొరపాటు మాట్లాడే అవుతున్నది. వాళ్ళు మైకుల ముందటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిండ్రంటే తప్పులు ఎంకులాడేటోళ్లకు పండుగ అన్నట్టు చేస్తున్నారు. ఇగో ఈ ఎంపీ సార్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. ఎట్లెట్లా ఎస్ఎస్ఆర్పినా అంటే ఏంటి సారు? మాకు ఎస్ఆర్ఎస్పి అనేది తెలుసు కానీ ఈ ఎస్ఎస్ఆర్పి అంటే ఏంటిదో మాత్రం తెలియదు. మీరు ఎస్ఎస్ఆర్పి అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించేనా? మరి దాన్ని ఎస్ఆర్ఎస్పి అంటారు కదా ఎంపీ సారు. ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చే ముందే శ్రీరామ్ సాగరు వరద కాలువను ఏమంటారు ఎందుకంటారో కూడా తెలుసుకొని వస్తే మంచిగుండు కదా సారు. సరే కానీ ఇంకేదో అంటున్నారు ఏంటి సారు? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? 10 ఏళ్ల తర్వాత చిక్కిపోయిందా అంటే 10 ఏళ్ళు మంచిగా ఉన్నదని ఒప్పుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డ తెలంగాణ ఇప్పుడే ఎందుకు ఐసీయూ దాకా పోయేటట్టు అయిందన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇట్లా అయిందని అంటున్నారా ఏంది? ఇంతకు మీరు ఈ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నట్టున్నది. అధికారం నుండి ప్రతిపక్షం మీద బద్నామేషుడు కూడా రాకుంటే ఎట్లా సారు? ప్రెస్ మీట్ పెట్టే ముందు కొద్దిగా ప్రిపేర్ అయితే ఇటువంటి పొరపాట్లు జరగకుంటూ ఉండేది. ఓ మంత్రి సారేమో నీళ్లు వాటర్ కాల్చినాయి అంటాడు, ముఖ్యమంత్రి సాబేమో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లు ఉన్నదో ఆఫీసర్లను అడుగుతాడు. ఇప్పుడు మీరేమో ఎస్ఎస్ఆర్పి అనుడే కాదు 10 ఏళ్ళు మంచిగా ఉన్నది తెలంగాణ ఇప్పుడే ఐసీయూలో చేరేటట్టు అయిందని సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తారు.
ఎంతైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళే సాటి అంటున్నారు ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ మాటలు విన్న జనాలు ఇప్పుడు.